how are you? Today let's talk about good habits. So good habits గురించి ఈరోజు మన క్లాస్ మాట్లాడుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు మీరు నాకు ప్రామిస్ చేయాలి. సో క్లాస్ విన్నాక మీరు గుడ్ హ్యాబిట్స్ అన్ని ఫాలో అవుతామని మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఓకే, ప్రామిస్? మీరు అలా చేయండి, అయిపోతుంది. ప్రామిస్? థ్యాంక్ యూ. So today I discuss wonderful good habits today, my dear children. సో విన్నాక ఏంటంటే ఇవన్నీ మీతో పాటు నేను కూడా ఫాలో చేస్తాను. నిజానికి ఇక నేను కూడా కొన్ని ఫాలో చేయట్లేదు. సో రేపటి నుంచి మీతో పాటు నేను కూడా ఫాలో చేస్తాను. సో మనందరం గుడ్ హ్యాబిట్స్ ఫాలో చేసుకుంటే ఫ్యూచర్ లో గుడ్ పీపుల్ గా మారుదాం. ఓకే డియర్ చిల్డ్రన్, లెట్ us స్టార్ట్. సో హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు. గుడ్ హ్యాబిట్ మీన్స్ మంచి అలవాటు. ఓకే, సో అన్నింటికన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. సో మనం సంతోషంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం అనేది చాలా గొప్ప అలవాటు. ఓకే, సో మనం సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం సంతోష పెట్టాలి. అమ్మని, నాన్నని, చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, ఫ్రెండ్స్, గ్రాండ్ మా, గ్రాండ్ పా, అందరినీ మనం సంతోష పెట్టాలి. సో బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఫస్ట్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంతేగాని ఎప్పుడు అమ్మ ఒక మాట అందనో, నాన్న ఒక మాట అన్నాడనో సైలెంట్ కూర్చొని మనం మూతి పెట్టుకొని టైంకి తినకుండా, టైంకి వాటర్ తాగకుండా, టైంకి పడుకోకుండా ఉన్నారనుకోండి, మన వాళ్ళ అమ్మా నాన్న చాలా చాలా బాధపడతారు. చాలా పాపం కదా, చాలా తప్పు. మనల్ని కని పెంచి పోషించిన అమ్మ లేనిదే మనం లేంగా. సో మనకి జన్మనిచ్చిన మన అమ్మ, మనం ఉన్నామంటే కారణం మన అమ్మ. సో ఈరోజు ప్రపంచంలో నువ్వు ఉన్నామంటే అమ్మ లేకపోతే మనం లేం. అలాంటి అమ్మ ఒక మాట అంటే తప్ప చెప్పండి? సో అమ్మ ఒక దెబ్బ కొట్టిందనో, ఒక మాట అందనో బాధపడద్దండి. మీరు బాధపడి తల్లిని బాధ పెట్టద్దండి. ఓకేనా? సో మనం సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోష పెట్టడమే ఒక గొప్ప అలవాటు. ఓకే డియర్ చిల్డ్రన్, రిమైనింగ్ మనం ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ గెట్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఏం చేయాలి? మనం అర్లీ మార్నింగ్ నిద్ర లేయాలి. సో అర్లీ మార్నింగ్ అంటే ఎలా? 5 o'clock. సో 5 to 6 o'clock. సో ఇంకా అంటే మీ పిల్లలు కాబట్టి నేను 5 to 6 చెప్తున్నాను. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే మేము 4 o'clock, 4:30 to 6. సో 4:30 నిజానికి మా గురువు వర్మ సార్ నాకు చెప్తుంటారు అనమాట. సో 4 to 5 or 3 to 5 ఆ మధ్యలో దేవతలు సంచరిస్తూ ఉంటారంట మన వీధుల్లో, మన ప్రపంచంలో. సో 4 o'clock నిద్రలేసామనుకోండి, మనం కూడా దేవుళ్ళతో కలిసి టైం షేర్ చేసుకుంటున్నట్లు అనమాట. ఓకే, సో ఎనివే మీరు పిల్లలు కాబట్టి ఏంటంటే 5 o'clock నిద్ర లేయాలి. ఓకేనా? 5 o'clock నిద్ర లేచారనుకోండి, మీరు డే మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. ఓకే డియర్ చిల్డ్రన్, so wake up early in the morning. And second one is what nana? Complete ablutions and bath. వెంటనే ఏం చేయాలి మనం? అబ్లూషన్స్. సో వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకేనా? సో పాస్ యూరిన్ అండ్ లాబరేటరీ కంప్లీట్ చేసి అలానే స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. ఓకేనా? ప్రతిరోజు ఒక నిద్ర లేగానే ప్రతిరోజు మీరు స్నానం చేస్తారు అనుకోండి, డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు అండ్ హెల్త్గా కూడా ఉంటారు. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. స్నానం చేయాలనుకోండి, మళ్ళీ ఏంటంటే మన బాడీ పైన డస్ట్ అంతా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫింగర్స్ కి, హ్యాండ్స్ టచ్ ఫామ్ అయిపోతుంది. మనం తింటున్నప్పుడు ఏంటంటే డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది. సో నీట్ గా లేకపోవడం వల్ల ఎవరంటే అవి తినబట్టే కదా ఇప్పుడు కరోనా మనల్ని ఇలా ఇంత కష్టపెడతామని చెప్పండి. సో చాలా హెల్తీగా ఉండాలి, నీట్ గా ఉండాలి. సో మార్నింగ్ లేకని స్నానం, ఓకే, అప్లోడ్ ఫినిష్ చేసుకొని స్నానం చేయాలి. నెక్స్ట్, టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ పేరెంట్స్. సో మన జన్మకు కారణమైన ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే దానికి మొట్టమొదటి కారణం, ద ఫస్ట్ రీజన్ అయిన మన పేరెంట్స్. మనం ఏం చేయాలి? వీ షుడ్ టేక్ దేర్ బ్లెస్సింగ్స్. ఓకేనా? సో వాళ్ళ పాదాల పైన మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో బ్లెస్సింగ్స్ అంటే ఇలా కాకుండా ఇక్కడ మోకాళ్ళ పైన పడుకొని వాళ్ళకి, అమ్మ నాన్నకి మనం పాదాభివందనం చేయాలి. ఓకే, దట్స్ అ వండర్ఫుల్ హ్యాబిట్. అప్పుడు ఏమవుతుందంటే మన తల్లిదండ్రి యొక్క ప్రేమ మన పైన ఉంటుంది, అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే డియర్ చిల్డ్రన్, సో టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సో దీనికన్నా ముందు డియర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్,
మీకు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు ఈ అలవాట్లని పిల్లల చేత చేయించండి. అంటే వాళ్ళ పిల్లలు కాబట్టి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు గుర్తుండకపోవచ్చు. ప్రతిరోజు మీరు వాళ్ళని వాంటెడ్ గా చేస్తూ ఉన్నారనుకోండి, ఒకరోజు వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఓకే, అలవాటు అంటే ఏం లేదు, మనం చేసే పని రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటు అయిపోతుంది. సో ఆ అలవాటుని ప్రతిరోజు చేసామనుకోండి, అదే మన క్యారెక్టర్ అయిపోతుంది. ఓకేనా, దట్స్ వాట్. సో ఎనీవే నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు వర్షిప్ గాడ్. సో ఇష్ట దైవాన్ని మనం పూజించాలి. సో మీకు ఏ గాడ్ మీకు ఇష్టమో సో ఇష్ట దైవాన్ని పూజించండి. నెక్స్ట్, సో వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్. మీరు ఏం తింటున్నా సరే హ్యాండ్స్ వాష్ చేసుకునే తినాలి. ఓకేనా, ఏం తింటున్నా సరే యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఈట్ డియర్ చిల్డ్రన్. సో ప్రతిసారి మీరు ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి ఏవేవో గేమ్స్ ఆడుతుంటారు. సపోజ్ మీరు ప్లేయింగ్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఆ బాల్ ఉంటుంది, బాల్ ఎక్కడికంటే అక్కడికి బాల్ వెళ్ళి వస్తూ ఉంటుంది, ప్రతి ఒక్క దాన్ని ముట్టుకుంటుంటారు. కొన్నిసార్లు ఆ డ్రైనేజ్ కాలువలో కూడా బాల్ పడుతుంది, తీసుకెళ్లి చేస్తారా మీరు అలా రబ్ చేసి మళ్ళా దాన్ని ఆడుకుంటారు, బ్యాట్ పట్టుకుంటారు, ప్రతి ఒక్కరు ఆ బ్యాట్ ముట్టుకుని ఉంటారు, ఆ డస్ట్ అంతా బ్యాట్ ఉంటుంది, ఆ వైరస్ అంతా బ్యాట్ ముట్టుకుని ఉంటుంది. మీరేం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేయాలి, ఓకేనా, ఓకే, సోప్ తో మీరు ఏం చేయాలంటే ఆర్డర్స్ శానిటైజర్ తో మీరు హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వీలైతే హాట్ వాటర్ తో హ్యాండ్స్ బాగా వాష్ చేసుకుని తర్వాత మీరు ఫుడ్ తినాలి. ఓకే, లేదనుకోండి మీకు డిసీజ్ వచ్చేస్తాయి, మీ ఫ్రెండ్స్ లాగా మీరు ఆడుకోలేరు, స్కూల్కి వెళ్ళలేరు అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్, సో వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్, ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్. సో ఇక ఫుడ్ ఉంది కదా, అమ్మ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ స్మెల్ కి, ఆ టేస్టీ స్మెల్ కి యూ విల్ బి అన్స్టాపబుల్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. వీళ్ళైతే లాస్ట్ సో చాలా డేంజరస్. ఓకే డియర్ చిల్డ్రన్, సో హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని మీరు ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ఆర్ షేర్ ట్రూ ఆల్వేస్. ఎప్పుడు మీరేం చేయాలి, నిజాలే మాట్లాడాలి. అండ్ బీ ఆనెస్ట్. సో ఆల్వేస్ స్పీక్ ట్రూ. ఎప్పుడు ఏంటంటే మీరు నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు ఎప్పుడు మాట్లాడకూడదు అనమాట. సో బయటికి వెళ్ళి మీరు ఏదైనా చేస్తారా, ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి. ఓకేనా. సో మా గురువు గారు నాకు ఎప్పుడు చెప్తుంటారు అనమాట, ఏంటంటే క్షమించేవాడు మనిషి కానీ క్షమించు అని అడిగేవాడు మహామనిషి, గొప్ప మనిషి అంట. అంటే నువ్వు ఒక తప్పు చేసినప్పుడు మీ నాన్నే నువ్వు ఆ తప్పు చేసావని తెలుసుకొని నిన్ను కర్రాను ఆ తప్పు చేసావంట, జాగ్రత్త, లాస్ట్ మార్నింగ్ మళ్ళీ చేసావు వెళ్ళు అని చెప్పడం మనిషి లక్షణం. అదే నీవు ఒక తప్పు నువ్వు చేసినప్పుడు, అది తప్పని నీకు తెలిసినప్పుడు ధైర్యంగా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గర నిల్చొని నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాన్న నేను తెలియక ఒక తప్పు చేశాను, ఒక పొరపాటు చేశాను, నాన్న నీకు ప్రామిస్ చేస్తాను అమ్మా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నానమ్మా, నేను ఇంకా జీవితంలో ఎప్పటికీ ఆ తప్పు చేయను, నన్ను క్షమించు అని నీకే నువ్వే అమ్మ దగ్గరికి వెళ్ళి అడగటం గొప్ప మనిషి లక్షణం అనమాట. ఓకేనా. సో క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు ఎవరు, మహామనిషి, గొప్ప మనిషి. సో మీరు ఆ గొప్ప మనిషిగా మీరు ఉండాలన్నమాట. అప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. ఓకే డియర్ చిల్డ్రన్. సో చెత్తబల్ సినిమాలో హీరో ఏమంటాడు, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్పాలని అంటాడు. అంటే నేను చెప్పేదే నిజం, ఆ నిజానికి మళ్ళీ నేను ఒట్టెందుకు పోయాలి అంటాడు. అలా ఉండాలి. ఓకే డియర్ చిల్డ్రన్. సో బహుశా నేను కూడా దాన్ని ఫాలో కాకపోవచ్చు, బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఈ రోజు నుంచి నేను మీలాగానే మాట్లాడతాను, నేను మీలాగా నిజాన్ని షేర్ చేసుకుంటాను. ఓకే డియర్ చిల్డ్రన్. సో ఎక్స్ప్రెస్ ఆర్ షేర్ ట్రూ ఆల్వేస్. ఎప్పుడు నిజాలే మాట్లాడండి. అండ్ బీ ఆనెస్ట్, ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఓకే.
నెక్స్ట్ హెల్పింగ్ పేరెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్. పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి. నిన్న క్లాస్లో మీరు చెప్పాను కదా, నిన్న క్లాస్ ఏం చెప్పుకున్నాం, కూడా హెల్ప్ ఇవ్వని అడిగాక. సో అమ్మ వంట రూమ్ లో వంట చేస్తున్నారు, వీళ్ళు అమ్మకి హెల్ప్ చేయండి. వెజిటేబుల్స్ వాష్ చేసి అమ్మకి ఇవ్వండి. వీలైతే మీరు మెల్లమెల్లగా ఓకే అమ్మనట్టుగా అమ్మాయి పక్కన కూర్చొని చాలా నిదానంగా నీట్ గా వెజిటేబుల్స్ కట్ చేయడం నేర్చుకోండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే అమ్మ ఇల్లు క్లీన్ చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి క్లీన్ చేయండి. అమ్మ క్లోత్స్ వాష్ చేస్తున్నారు, మీరు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయండి. నాన్న బైక్ క్లీన్ చేసుకుంటున్నారు, వెళ్ళి మీరు బైక్ నాతో పాటు మీరు కూడా బైక్ క్లీన్ చేయండి. ఓకే, అమ్మ ఇంట్లో పైన బూజుతూ దొరుకుతుంటారు, మీరు కూడా అమ్మకి హెల్ప్ చేయండి. ఇలా అమ్మకి బాగా హెల్ప్ చేయాలన్నమాట. సో హెల్ప్ అదర్స్, హెల్ప్ యువర్ పేరెంట్స్, హెల్ప్ యువర్ ఫ్రెండ్స్, హెల్ప్ యువర్ క్లాస్మేట్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఓకే డియర్ చిల్డ్రన్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఎస్పెషలీ గ్రాండ్మా అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఈరోజు నేను ఇలా గుడ్ హ్యాబిట్స్ గురించి నేను క్లాస్ చెప్పాలనుకుంటున్నాను సార్ అని మా కలీగ్, నా బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ సార్ ఫోన్ చేసి అడిగారు అనమాట. అప్పుడు నాకు సార్ ఏం చెప్పారంటే, సార్ మీ గుడ్ హ్యాబిట్స్ లో అన్నింటికన్నా ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఎల్డర్స్, ఈ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ని బాగా గౌరవించమని చెప్పండి సార్. నాకు ఆ సార్ ఫోన్ చేసి చెప్పారు. అండ్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై థ్యాంక్స్ టు మై బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ సార్. నిజానికి నేను కూడా దీన్ని గమనించాను, చాలా మంది పిల్లలు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ముసలి వాళ్ళు అయిపోయారు కదా, పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని చాలా దూరం పెడుతున్నారు, అసహించుకుంటూ మాట్లాడుతున్నారు. నాన్న గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ ప్రపంచంలో నువ్వు ఉండి గాలి పీల్చుకుని బతుకుతున్నావంటే కారణం మీ అమ్మ నాన్న. మీకన్నా ముందు ఎవరైతే నీకు జన్మ కారణమయ్యారో అమ్మా నాన్న ఉన్నారో, ఆ అమ్మా నాన్నకి జన్మనిచ్చింది మీ నానమ్మ, మీ అమ్మమ్మ. అలానే మీ నాన్న, అమ్మ నాన్న. ఎస్ఆర్ను ఈరోజు మీరు ఇంత ఆనందంగా క్లాసులు వింటున్నారు, టీవీ చూస్తున్నారు, మీకు నచ్చినవి తింటున్నారు, బాగా గేమ్స్ ఆడుతున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, సినిమాలకి వెళ్తున్నారు, ఇంత బాగా స్వర్గాన్ని చూస్తున్నారంటే కారణం అమ్మా నాన్నే కాదన్నాడు. కానీ దానికన్నా ముందు వాళ్ళ కారణం ఎవరు? వాళ్ళని కన్నా మన అమ్మమ్మ, నాన్నమ్మ. అమ్మ నాన్న, నాన్న. గుర్తుపెట్టుకోండి డియర్ చిల్డ్రన్, పొరపాటున కూడా పెద్దలని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండద్దండి. తాతయ్య కూర్చు సరిగా నడవలేడు కదా అని, అమ్మమ్మ సరిగా మాట్లాడలేదు కదా అని, అమ్మమ్మ సరిగా నడవలేదు కదా అని వాళ్ళని మీరు గౌరవించలేదు అనుకోండి, ఏదో ఒక రోజు మీరు అలా పెద్దవాళ్ళుగా తయారవుతారు. అప్పుడు మీ మనమ్మలు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వరు, విసిగించుకుంటూ మాట్లాడటం. ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ ఏం చేస్తారు, పాపం పెద్దవాళ్ళు అయ్యి నడవలేరు, మంచంలో కూర్చొని ఉంటారు, చాలా కష్టంగా పిలుస్తారు, నానా ఇక్కడ రానా, గ్లాస్ వాటర్ ఇవి నాన్న, ఇవ్వ నా చెప్తూ ఉంటుంది, ఇప్పుడు చెప్తా ఏమో అని ఆడుకొని పోతూ ఉంటుంది అని చెప్తుంటారు. అమ్మమ్మ మన కోసం మనుషుల్లో కూర్చొని మీతో ఏదన్నా గర్వంగా మనవరాలతో మనవాటి మీతో మాట్లాడదామని ఎంతో కోరికగా ఉంటుంది వాళ్ళకి. పాపం వచ్చి కాసేపు మాట్లాడదారు, పక్కన కూర్చుంటారా అంటే వెళ్ళి కూర్చోం, చేదరించుకుంటాం, అసహించుకుంటాం, విసిగించుకుంటాం. చాలా తప్పు నాన్న, చాలా చాలా తప్పు. ఓకేనా? సో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, నాన్న అంటే ఏంటంటే వాళ్ళు మనకి కంటికి కనిపించే దైవాలు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన కంటికి కనిపించే దైవాలు, కంటికి కనిపించే దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ లేము, వాళ్ళు లేకపోతే ఈరోజు మనకి ఇల్లు లేదు. ఓకేనా డియర్ చిల్డ్రన్? సో మన అమ్మ నాన్నని వాళ్ళు కానీ వాళ్ళని అంత ప్రయోజకులుగా చేయబట్టి ఈరోజు మనల్ని మన అమ్మ నాన్న బాగా చదివిస్తున్నారు. ఈరోజు మనం తొక్కుతున్న సైకిల్ కావచ్చు, మీరు చూస్తున్న మొబైల్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి? మన అమ్మ నాన్నకి మన తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, నాన్న వాళ్ళకి ఇచ్చిన ఆ ధైర్యం, ఆ ఎడ్యుకేషన్తో మనకి ఇవన్నీ వచ్చాయి. ఎస్ఆర్ నో డియర్ చిల్డ్రన్? సో దయచేసి ఏంటంటే పెద్దలని గౌరవించండి. అమ్మ నాన్నతో పాటు తాతయ్య, అమ్మమ్మ దగ్గర కూడా మనం ఏం చేయాలంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఓకే డియర్ చిల్డ్రన్, ఇట్ ఇస్ ద బెస్ట్ హ్యాబిట్. నెక్స్ట్, లవ్ అనిమల్స్ అండ్ బర్డ్స్. సో అనిమల్స్ ని ఇప్పుడు మన వీధిలో డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటిని వాంటెడ్ గా రాళ్ళతో కొట్టుకుంటాం, తప్పు. ఓకేనా? అనిమల్స్ ని బాగా ప్రేమించాలి. బర్డ్స్
ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ స్పారోస్, పిచ్చుకలకి, డర్స్, పావురాలకి, ప్యారెట్స్ కి, ఓకే, వాటికి ఏంటంటే పాపం ఎక్కడ వాటర్ లేదు, వర్షం పడలేదు కాబట్టి వీలైతే ఏం చేస్తారంటే మీరు ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయిగా, వాటర్ బాటిల్ ని వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయిగా ప్లాస్టిక్, ఏం చేయాలంటే వాటిని మీరు కింద హాఫ్ కట్ చేయండి. కింద హాఫ్ కట్ చేసి అందులో వాటర్ వేసి ఏం చేస్తారంటే విండో దగ్గర పెట్టండి. ఓకేనా? మీ ఇంటి మీ హోమ్ సరౌండింగ్స్ లో బయట పెట్టారనుకోండి, బర్డ్స్ వచ్చే వాటర్ తాగెళ్తాయి అనమాట. వీలైతే వాటికి కొన్ని సీడ్స్, ఓకేనా, సజ్జలు లాంటి సీడ్స్ ఏం చేస్తారంటే మీరు అక్కడక్కడ వేసి పెట్టారనుకోండి, బియ్యం అవి వచ్చి తినేపోతాయి అనమాట. సో లవ్ అనిమల్స్ అండ్ లవ్ బర్డ్స్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాబిట్. ద లాస్ట్ వన్ ఈస్ ప్లాంట్ ద ప్లాంట్స్. అన్నింటికన్నా ఇంకా మెయిన్ ఏంటంటే మనకి ప్లాంట్ ద ప్లాంట్స్, మొక్కలు బాగా నాటాలి. ఓకేనా? మీ ఇంటి చుట్టూ మొక్కలు నాటండి. సో మనకి మొక్కలు 2 రకాలు ఉంటాయి. నీడనిచ్చే మొక్కలు ఉంటాయి, నీడతో పాటు ఫుడ్ ఇచ్చే మొక్కలు ఉంటాయి. ఇప్పుడు నీమ్ ట్రీ, వేప చెట్టు, టామరైన్ ట్రీ, ఇవన్నీ ఉంటాయిగా, కానుగ చెట్టు, ఇవన్నీ ఏంటంటే నీడని బాగా ఇస్తాయి. సెకండ్ టైప్ ఉన్నాయి, అవి మనకి నీడతో పాటు ఫ్రూట్స్ ఇస్తాయి. సీతాఫలం చెట్టు, జామ చెట్టు, జాక్ ఫ్రూట్, పనస చెట్టు, ఓకేనా, ఇవి మనకి ఏం చేస్తాయి, మ్యాంగో ట్రీ, ఓకేనా, మ్యాంగో ట్రీ, ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే, ఓకేనా, లెమన్, ఓకే, ఇవన్నీ ఆరెంజ్, ఇవన్నీ ఏం చేస్తాయి మనకి నీడతో పాటు ఫ్రూట్స్ ఇస్తాయి. ఓకేనా? మీరు రేపే ఈ పని చేయండి. టుమారో మీరు వీడియో చూసిన నెక్స్ట్ డే ఏం చేస్తారంటే నాన్నని తీసుకొని, ఓకే, నర్సరీకి వెళ్ళండి. ఈ ట్రీ, జామ చెట్టు, అలానే మ్యాంగో ట్రీ, ఓకేనా, కస్టర్డ్ యాపిల్, సీతాఫలం చెట్టు, పనస చెట్టు, ఈ 4 పర్చేస్ చేస్తే ఏం చేస్తారంటే మీ ఇంటి సరౌండింగ్స్ లో నాటండి వీటిని. ఈ హాలిడేస్ లో మీకు మంచి టైం ఉంది కదా, ద బెస్ట్ టైం మీకు ఉంది కదా హాలిడేస్ లో, ఏం చేస్తారంటే మీరు స్కూల్ రీఓపెనింగ్ కల్లా మీరు ఏం చేయాలంటే మీరు నాటిన చిన్న చెట్టుని ఇంత హైట్ చేసేయాలి. ప్రామిస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు మీ ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి. అవి ఏదైతే మీకు చల్లటి గాలి, ఇప్పుడు మీకు ఎంత కష్టపడుతుంటారు మీరు ఎండకి, ఇప్పుడు కదా మీకు అప్పుడు చల్లటి గాలి వస్తుంటుంది అనమాట, పూలే మీకు వస్తుంటుంది అప్పుడు. సో చల్లటి గాలి మీకు వస్తుంటుంది. సో మీరు ఇప్పుడు ఇంకో 2-3 years కల్లా మీకు అవి టేస్టీ ఫుడ్స్ ఇస్తాయి. ఓకేనా డియర్ చిల్డ్రన్? సో ఇవి, సో ఫాలో ఆల్ ద గుడ్ హ్యాబిట్స్ నాన్న, ఫాలో ఆల్ ద గుడ్ హ్యాబిట్స్ చిల్డ్రన్. సో లెట్ మీ రివైజ్ ద లాస్ట్ వన్ టైం డియర్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. మనం సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోష పెట్టాలి. అండ్ గెట్ అప్ early in the morning and complete ablutions and both. Take blessings from your parents and your grandma, grandpa also, and worship your God, your like whatever మీ ఇష్ట దైవం, ఎవరినైతే మీరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడిని మీరు వర్షిప్ చేయాలి. అండ్ వాష్ హ్యాండ్స్ బిఫోర్ గోయింగ్ టు ఈట్ ఫుడ్. ఎక్స్ప్రెస్ ఆర్ షేర్ ట్రూ ఆల్వేస్. ఎప్పుడేం చేయాలి మనం, నిజాన్ని షేర్ చేసుకుని ఆనెస్ట్ గా ఉండాలి. హెల్పింగ్ పేరెంట్స్, రెస్పెక్టింగ్ గ్రాండ్మా, గ్రాండ్పా, ఓకే, అండ్ లవ్ animals and birds and plant the plants and grow the plants. Okay dear children, so follow all these good habits. I am promising you are going to be the best children in future. మీరు ఏంటంటే చాలా గొప్ప పిల్లలుగా మీరు తయారవుతారు. ఓకే డియర్ చిల్డ్రన్, అవన్నీ చేస్తానని ప్రామిస్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రామిస్ నేను చెయ్యేలా పెడతాను, మీరందరూ గట్టిగా ప్రామిస్ చెప్పాలి. ఓకేనా? Okay, do you follow all this? Promise? Good. Thank you. Okay dear children, bye bye, take care, have a great day and follow good habits to become wonderful person in future. Bye bye, take care, have a great day. I'm your Subbu. Yes, you can speak English, and don't forget to subscribe our channel, share our channel, comment our channel, and don't forget to click on bell icon. Bye bye, have a great day.